అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, అక్రమ దత్తత తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత అండ్ రక్షణ మరియు మత్తు పదార్థాలకు నో చెప్పండి అనే అంశంపై వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, అక్రమ దత్తత తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుండి మే 2 వరకు బాలల భద్రత అండ్ రక్షణ మరియు మత్తు పదార్థాలకు నో చెప్పండి అనే అంశంపై వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలని వస్తే తప్పనిసరిగా చట్టబద్ధంగా మాత్రమే దత్తత తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని, ఎవరైనా నిబంధనలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దత్తత తీసుకోవాలనుకునేవారు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించి చట్టపరమైన విధానాలను అనుసరించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లేదా జిల్లా బాలల పరిరక్షణ విభాగంను సంప్రదించాలని కోరారు. జిల్లాలో దత్తతపై అవగాహన పెంపొందించేందుకు కలెక్టర్తో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మిర్యాలగూడ, దేవరకొండ, హాల్యా, నకరేకల్, చిట్యాల, నాగార్జునసాగర్, చెండూరు వంటి పట్టణాల్లో జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామ స్థాయిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలలో దత్తతపై ప్రజలకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిషత్ సిఇఓ ప్రేమ్ కిరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె గణేష్, జిల్లా కోఆర్డినేటర్ బి మహేష్, చారుమతి చైల్డ్ కేర్ సంస్థ నిర్వాహకులు నాగసేనారెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, బాల సదనం మరియు శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు.